వాలంటీర్ల మీద జగన్మోహన్ రెడ్డితో పాటు గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు అయినటువంటి బాలనాగిరెడ్డి కీలక వ్యాఖ్యలు. అసలు ఇప్పుడు వాలంటీర్ల మీద వ్యాఖ్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో, కొంతమంది ఉండరు, సవ్యంగా నిలకడగా ఉండరు, ఏదో ఒకటి సావడాల రాళ్ళట. వాలంటీర్లు ఏమో ఒక పక్క కూటమి ప్రభుత్వం మాకు 10,000 జీతం ఇస్తానని ఉద్యోగం పట్టించుకోలేదని వాళ్ళు కూటమి ప్రభుత్వం ఒక పక్క తిడతా ఉంటే, ఇప్పుడు ఈయన గారు వచ్చి మేము వాలంటీర్ల వాళ్ళ కొమ్మ మునిగిపోయింది, మాకు వాలంటీర్లే మేము పార్టీని ముంచేశారు కాబట్టి ఈసారి మళ్ళీ గెలిస్తే మేము వాలంటీర్లకు జాబులు ఇవ్వమని ఈయన చెప్తున్నాడు. అవసరం అది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చూడు వాలంటీర్లను ఏ ఉద్దేశంతో పెట్టారో, ఈసారి వైసీపీ గెలిస్తేనన్నా వాలంటీర్ ఉద్యోగం వస్తుందిలే అని కొంతమంది ఆశలు పెట్టుకొని ఉన్నారు. కానీ చాలామంది మర్చిపోయారు వాలంటీర్ ఉద్యోగం ఇక రాదు, అయిపోయింది, మనం ఏదైనా పని చూసుకోవడం మేలని కొంతమంది వాలంటీర్లకు ఉన్న ఆ యొక్క క్వాలిఫికేషన్ బట్టి చెత్త ఏరుకుండేదో, వాటర్ బాటిల్ ఏరుకుండేదో, ఇంకొకటో వెళ్ళిపోయినారట. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి. ఇప్పుడు అట్లాంటి వాళ్ళందరినీ ఒకసారి మేల్కొల్పేదానికి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు ఈ వ్యాఖ్యలు ఇచ్చారు. వాలంటీర్లతో తమ కొంప మునిగిపోయిందట. ఆయనే నేరుగా మాట్లాడారు. సంబంధాలు లేకుండా పోయాయని జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకి మళ్ళీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసుకోమని ఎమ్మెల్యే. ఆ సందర్భం ఎందుకు వచ్చింది వాలంటీర్ల విషయం మాట్లాడడానికి? అసలు ఇదే ఏంటంటే చూడు, ఏదో చేయబోయి తిట్టించుకున్నట్టు వాలంటీర్లు ఏదో నిద్రావస్థలోకి వెళ్ళిపోయినారమ్మా, ఉద్యోగాలు లేవులే, ఏమి లేవులే అని కూటమి ప్రభుత్వాన్ని తిట్టి సైలెంట్ అయిపోయినారు. ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ అరే ఈసారి వైసీపీ వచ్చినా కూడా మనకు వాలంటీర్లు ఉద్యోగాలు రావురా అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని తిట్టడం మొదలుపెట్టినారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఎద్దేవా చేయడానికి తయారైంది. చూడు, ఆ రోజు వైసీపీ ప్రభుత్వము వేరే ఒక దుర్మార్గమైన బుద్ధితో వాలంటీర్లను ప్రవేశపెట్టింది. వాలంటీర్లే వైసీపీ పనికిరానప్పుడు మనకెందుకు రావు వాలంటీర్లు, అందుకే మేము వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించలేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇట్లా ఉంటుంది. ఈ వైసీపీలో ఉన్నారు 11 మంది ఎమ్మెల్యే ఎందుకు ఇచ్చారంటే, అతి మేధావులు, అపర మేధావులు, దేనికి పనికిరాని వాళ్ళు, ఏ మాట ఎప్పుడు మాట్లాడితే మన పార్టీకి, మన పదవికి, మన నియోజకవర్గానికి, మన ప్రజలకు ఉపయోగపడుతుంది అనే అవగాహన లేని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకే వైసీపీ టికెట్లు ఇచ్చి గెలిపిస్తుంది. కాబట్టి ఆయన పద్ధతిలో ఈ విధంగా వ్యాఖ్య చేశాడని నేను అనుకుంటున్నా. మరి నా విషయంలో ఏపీ ప్రజలు ఏమట్టుకు ఏకీభవిస్తారో కామెంట్ రూపంలో తెలపండి.